ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. తొలి విడత బరిలో 16 మంది మంత్రులున్నారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి తొలి విడత బరిలో ఉన్నారు. ఇక రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాల పాటు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న సమ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం తమదే అంటే తమదే అనే ఊదరగొడుతున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 18 జిల్లాల్లో ఉన్న 121 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్లీ చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా భావించాలి. బీహార్ ఎన్నికలు మొత్తం అంతా కూడా చాలా పోటాపోటీగా హోరెత్తించారు ప్రచారంతో. ఎలా ఉండబోతోంది? తొలి విడత సిచ్యువేషన్ ఏంటి అసలు? రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే దేశం మొత్తం కూడా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వైపే చూస్తున్నారు. అక్కడ ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి ఆసక్తి. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తే మాత్రం ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. అయితే మొదటి విడత పోలింగ్ బీహార్ రాష్ట్రంలో ఈ రోజే. సో 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇక అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 1,314 మంది అభ్యర్థులు ఉన్నారు. సో 45,341 పోలింగ్ కేంద్రాలు మొదటి విడతలో భాగంగా ఉన్నాయి. సో మొదటి విడతలో జరుగుతున్నటువంటి 121 నియోజకవర్గాల్లో మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పటిష్టమైన భద్రత మధ్య ఈ యొక్క పోలింగ్ జరగనుంది. అయితే ఇందులో 10,72,000 మంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. సో ఇక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొదటి విడతలో చూస్తే మాత్రం రఘేపూర్ నియోజకవర్గం కూడా ఈసారి మొదటి విడతలో భాగంగా అక్కడ పోలింగ్ జరగనుంది. అక్కడ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. రఘేపూర్ నియోజకవర్గం నుంచి 1995లో రఘేపూర్ నియోజకవర్గం నుంచే తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇక 2000 సంవత్సరంలో కూడా రబ్రీదేవి తన తల్లి అక్కడి నుంచే గెలిచి పోటీ చేశారు. సో ఇక మొదటి విడతలో బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. తారాపూర్ నుంచి సమ్రాట్ చౌదరి, అదేవిధంగా లఖీసరాయ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ సిన్హా కూడా అక్కడి నుంచే ఉన్నారు. సో ఈ యొక్క నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం కూడా ఇప్పుడు ఈ యొక్క 121 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి సో సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ సురాజ్ పార్టీ సహా వివిధ పార్టీల నుంచి మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రఘేపూర్ నుంచి మరి ఈసారి యాట్రిక్ విజయం సాధిస్తారా అనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే 2 సార్లు కూడా అక్కడ నుంచే పోటీ చేసి గెలుపొందారు. రఘేపూర్ నియోజకవర్గం అంటే దాదాపుగా 15% యాదవ్లు ఎక్కువగా రఘేపూర్ నియోజకవర్గంలో ఉంటారు. పాట్నాలో ఉన్నటువంటి మనకి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా యాదవ్లు ఉండబట్టి అక్కడ తేజస్వి యాదవ్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. చూడాలి మరి. సో ఇక ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి, మంత్రులు దేశ్ పాండే శివన్ నియోజకవర్గం నుంచి, నితిన్ నవీన్ బంకీపూర్ నియోజకవర్గం నుంచి, సంజయ్ సరోగి దర్భంగా నియోజకవర్గం నుంచి, జీవేష్ కుమార్ జాలే నియోజకవర్గం నుంచి,
కేదార్ ప్రసాద్ గుప్తా కుర్నాని నియోజకవర్గం నుంచి ఉన్నారు. సో జేడీయూ మంత్రులు శ్రవణ్ కుమార్ నలంద నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలన్నీ కూడా మొదటి విడతలో భాగంగా జరుగుతున్నటువంటి నియోజకవర్గాలు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు జనశక్తి జనతాదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. మహువా నియోజకవర్గం కూడా మొదటి విడతలో భాగంగా అక్కడ పోలింగ్ ఈ రోజు జరగనుంది. సో ఇక 2010 ఎన్నికల్లో తేజస్వి తల్లి మాజీ సీఎం రాబ్డీ దేవిని ఓడించారు. ఎందుకంటే ఇప్పుడు సతీష్ కుమార్ బీజేపీకి చెందినటువంటి సతీష్ కుమార్ రఘేపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను 2010లో అప్పుడు తేజస్వి యాదవ్ తల్లి రబ్డీదేవిని ఓడించాను కాబట్టి సో అది తిరిగి మళ్ళా ఈసారి కూడా నేను ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ని ఓడించబోతున్నానని చెప్పేసి కూడా ఆయన గట్టి సంకేతమే ఇచ్చారు. సో చూడాలి మరి. ఇక ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పార్టీ కాబట్టి సో అక్కడ ఆయన కూడా దాదాపుగా 110 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి చూడాలి ఈసారి ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాలి. రాష్ట్రం అంతా ప్రచారం చేసి కూడా ఆయన చాలా వ్యూహంగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు అనిపించింది. సో ఇక చూస్తే మాత్రం మైథిలి ఠాకూర్ బీజేపీ తరఫున అలీగంజ్ నుంచి, భోజ్పూర్ సూపర్ స్టార్లు కేసరి లాల్ యాదవ్ చాప్రా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తున్నారు. రితేష్ పాండే కార్గహార్ జన్ సురాజ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. జన్ సురాజ్ కార్యకర్త ఇక జైల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క జేడీయూ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మరో గ్యాంగ్ శరత్ సుర్జాన్ భార్య వీణాదేవి ఆర్జేడీ తరఫున కూడా పోటీలో ఉన్నారు కాబట్టి సో తొలి విడతలో భాగంగా 45,341 పోలింగ్ కేంద్రాలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 36,733 ఉన్నాయి. సో ఒక 121 స్థానాల్లో జనాభా చూస్తే మాత్రం మనకి 6,60,00,000 మంది ఈ ఓటర్లు ఉన్నారు. 3,75,000 మంది ఉన్నారు కాబట్టి కొత్త ఓటర్లు 10,72,000 మంది ఉన్నారు కాబట్టి సో ఇక ఇవన్నీ కూడా కొత్త 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా ఎక్కువ మంది ఈసారి ఉన్నట్టుగా కూడా మనకి ఈసీ చెప్తుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుకోకుండా సో గట్టి బందోబస్తు మధ్య ఈ యొక్క పోలింగ్ నిర్వహిస్తున్నట్టుగా కూడా ఎన్నికల సంఘం నిన్న మీడియా సమావేశంలో వెల్లడించింది. కాబట్టి మనకి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో అది 5 గంటల వరకే పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఈసీ వెల్లడించిన నేపథ్యంలో చూడాలి. ఇక బీహార్ మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.